హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు టోటల్ విద్యా దృక్పథాలకు సంబంధించి గ్రాండ్ టెస్ట్ను మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం, అన్ని టాపిక్లకు సంబంధించి. దానికంటే ముందుగా పరీక్ష రాయబోతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. ఎందుకంటే పరీక్ష రాసేటప్పుడు కొన్ని చిన్న విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నను బాగా జాగ్రత్తగా చివరి వరకు చదవాలి, ఒకేసారి చదవాలి. మరి ఫాస్ట్గా చేస్తే 2 సార్లు చేయాల్సి వస్తుంది, తప్పులు పోతాయి, మరియు ఖచ్చితంగా మనకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మరి పరీక్షకు వెళ్ళే ముందు కావాల్సినటువంటి డాక్యుమెంట్లు మరి ముందుగా వెళ్ళడం నేర్చుకోవాలి. దానికంటే ముందుగా మీరందరూ కూడా మీరు అనుకున్నట్టుగా పేపర్ రాదు, ఎగ్జామినర్ పేపర్ తయారు చేసినట్టుగా వస్తుంది అనే విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఒక ప్రశ్న రాకపోతే టెన్షన్ పడకుండా మరొక ప్రశ్నకు వెళ్ళాలి. అంతేకాకుండా వచ్చిన ప్రశ్నను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలరాదు. దానికంటే ముందుగా వస్తే వస్తుంది, పోతే పోతుంది అన్న తెగింపుతో పరీక్షకు వెళ్ళాలి. ధైర్యంగా వెళ్ళాలి, ప్రశాంతంగా వెళ్ళాలి. భయపడితే మార్కులు పోతాయి, అధైర్యపడితే మార్కులు పోతాయి అనే విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకొని ప్రశాంతంగా పరీక్ష రాయాలి. మరి ఈరోజు గ్రాండ్ టెస్ట్లో భాగంగా మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, క్లాసెస్ అన్నీ కూడా అందరికీ అన్లాక్లో పెట్టాము. మరియు ఉచితంగా కొంత అప్డేటెడ్ సమాచారాన్ని పీడిఎఫ్ రూపంలో పెట్టాము. మరియు టెస్టులన్నీ కూడా అన్లాక్ చేసి పెట్టాము. ఎన్నిసార్లైనా రాసుకోండి. మేము చాలా కష్టపడి అన్ని యాంగిల్స్లో ప్రశ్నలు అప్లికేషన్ మోడల్లో మరియు జతపరచు మోడల్లో మనం పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ప్రశ్నలు చేసేటప్పుడు కూడా ఎలిమినేషన్ మెథడ్ మాత్రం ఖచ్చితంగా ఉపయోగించండి. సో మరి ఈరోజు పరీక్ష చాలా ప్రాధాన్యత కలది, ఎందుకంటే అన్ని టాపిక్ల పైన మీరు రాయబోతున్నారు. ఏమైనా డౌట్లు ఉంటే మీరు ఖచ్చితంగా మన యాప్లో చాట్ బాక్స్లో కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి. అంతకంటే ముందు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు అందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా మన యాప్ ఉందనే విషయాన్ని మీరు మర్చిపోరాదు. మరి మొదటి ప్రశ్న నిర్వచనాలకు సంబంధించి మీరందరూ కూడా వీడియోలు చూడండి, ఖచ్చితంగా షార్ట్ కట్ చెప్పడం జరిగింది. మానవుడు జన్మించినప్పటి నుండి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు మేధస్సు హృదయం యొక్క అభిరుచులను స్థిరపరిచేదే విద్య అన్నది ఎవరు అని ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 1 ఫ్రోబెల్, 2 పెస్టాలజీ, 3 రూసో, 4 మాంటిసోరీ. సింపుల్ ఆన్సర్ ఇది రూసో. రూసోని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీకు తెలుసు, సో అనే పదాన్ని బాగా ఉపయోగించాలి. సో ట్రాఫిక్, అందుకే నగరాలు నాగరికత శ్మశానాలు అని కూడా అన్నాడు అతడు. కాబట్టి రూసో, లేదా దీన్ని రివర్స్ చేస్తే సారు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు ఎక్కువగా స్కూల్లో ఉంటాడు, నాలెడ్జ్ పొందుతాడు. మరి ఇంద్రియాలు మేధస్సు ఉదయం యొక్క అభిరుచులను స్థిరపరిచేది ఎవరంటే సారు అని గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటూ ముందుకెళ్ళండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే, 2వ ప్రశ్న, ఆయా కాలాలకు సంబంధించి ఈ క్రింది పదజాలం వాటి ముందు ఉన్న వాటితో సరిపోల్చబడదు. మరి ఇక్కడ ఉన్నటువంటి పబ్బజా ముందుండి నడిపించడం తప్పు. పబ్బజా అంటే మీకు తెలుసు, పబ్బజా అనేది మీకు తెలుసు. బా అంటే బౌద్ధ కాలానికి, జా అంటే ముందుకు వెళ్ళడం, పా అంటే పసుపు రంగు వస్త్రాలు, ఇది బౌద్ధ కాలానికి సంబంధించింది. కాబట్టి పబ్బజ అనేది ముందుండి నడిపించడం కాదు, ముందుకు వెళ్ళడం అని దాని యొక్క అర్థం. జావ్ జావ్ రైట్. మరి జినా అంటే విజేత అనే అర్థం, ఇది కరెక్ట్ ఆన్సర్ ఉంది. ఇది జైన కాలంలో ఉన్నటువంటి అంశం. మరి ఇస్లాం అంటే ప్రాణ సమర్పణ కాదు, ఇస్లాం అంటే ఆత్మ సమర్పణ అని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ సమర్పణ. మరి మదర్సా అంటే అధ్యయన చేసే ప్రదేశం, ఇది 100% కరెక్ట్. మదర్సా అనే పదం మిద్రాస అనే పదం నుంచి వచ్చింది. మిద్రాస మరి ఇది హిబ్రూ భాషా పదం, ఇది కరెక్టే. వేదం అంటే జ్ఞానం, ఇది 100% కరెక్ట్. మరి జీవ అంటే బాధపడుతున్న లేదా బంధనంలో ఉన్న వ్యక్తులు, ఇది 100% కరెక్ట్. మిద్రాస అభ్యసనము లేదా అధ్యయనం అని దీని యొక్క మీకు తెలుసు. మిద్రాస అనే పదం నుండే మనకు మదర్సా అనే పదం రావడం జరిగింది. కాబట్టి ఇది కూడా కరెక్ట్. మరి కుతుబు అంటే కూర్చొని చదివే ప్రదేశమా? కాదు, రాసే ప్రదేశం. కుతుబ్, మక్తబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాషా పదం నుంచి వచ్చింది. మరి కుతుబ్ అనగా ఏమిటంటే రాసే ప్రదేశం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, కు అంటే కుడి చేత్తో రాస్తాము కాబట్టి,
మరి దీంట్లో తప్పుగా ఉన్నవి మనం చూడండి, ఒక్కసారి తప్పుగా ఉన్నటువంటివి మీరు ఒక్కసారి కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఒకటి పబ్బజ ఒకటో ఆప్షన్ మరియు మూడో ఆప్షన్ మరియు 8 అంటే 1, 3, 8 అనేటువంటివి తప్పుగా ఉన్నటువంటి అంశాలు. మరి మూడో ప్రశ్న, ఏ చట్టం తర్వాత భారతదేశంలో ఎలాంటి విద్యా విధానాన్ని అనుసరించాలి, మరి ఏ భాషలో బోధన చేయాలి, ₹1,00,000 దేనికి ఖర్చు పెట్టాలి అనే సందిగ్ధత ఏర్పడి 2 వర్గాలుగా వ్యక్తులు విడిపోయి వారు వాదనలు వినిపించారు. ఆ 2 వర్గాలు ఏంటంటే అంటే ఓరియంటలిస్టులు, ఆంగ్లసిస్టులు అనే విషయం మీకు తెలుసు. మరి ఏ చట్టం తర్వాత, ఏ కమిటీ తర్వాత అన్నప్పుడు 1813 చార్టర్ చట్టం తర్వాత. ఇది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో కమిటీలు కమిషన్ల యొక్క మారు పేర్లు కానివేవి అని గుర్తుపెట్టుకోండి. మొదటిది సార్జెంట్ నివేదిక. మరి సార్జెంట్ నివేదిక 1944 అంటే మీకు తెలుసు, యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక, అది అందరికీ తెలుసు మిత్రులారా. కానీ కేబు నివేదిక 1944 అంటారు. యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక అంటే యుద్ధం అయిపోయింది కాబట్టి అర్జెంటుగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాలి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హార్టాగ్ కమిటీని కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్ అంటారా? కాదు, హార్టాగ్ కమిటీని అనరు. కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్ అంటే షాడ్లర్ కమిషన్. షాడ్లర్ అంటే మనం షాడిస్ట్ అని కోట్ పెట్టుకొని ఈజీగా గుర్తుపెట్టుకున్నాం. మరి 1913 బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు గల పేరు నూతన విద్యా విధానం 1913 అని కూడా పిలుస్తారు. ఆ విషయం మీకు తెలుసు. నెక్స్ట్, హంటర్ కమిషన్నే మొట్టమొదటి విద్యా కమిషన్ అంటారు. ఇది 100% కరెక్ట్. మరి చార్టర్ చట్టం 1833ని సెయింట్ హెలెనా యాక్ట్ అంటారు. చార్టర్ చట్టం 1813 ఉంది మరియు 1833. దీనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం అని కూడా అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం అని కూడా అంటారు. మరి చార్టర్ చట్టం 1813ను ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టం అంటారా అంటే 100% ఈస్ట్ ఇండియా నిబంధనల చట్టం అని కూడా అంటారు. ఈశ్వర్భాయ్ పటేల్ కమిషన్ రాడికల్ పునర్నిర్మాణం, ఇది తప్పుగా ఉంది. ఈశ్వర్భాయ్ పటేల్ కమిషన్ని 10 సంవత్సరాల విద్యా ప్రణాళిక యొక్క సమీక్షా కమిషన్ అంటారు. మరి రాడికల్ పునర్నిర్మాణం దేనంటారంటే 1968 జాతీయ విద్యా విధానాన్ని అంటారు. మరి ఇక్కడ తప్పుగా ఉన్న వాటి చూస్తే కనుక మీరు సింపుల్గా తప్పుగా చూస్తే మనకు 2 మరియు 7 అని గుర్తుపెట్టుకోవాలి. 2 మరియు 7 రైట్. 5వ ప్రశ్న, కింది కమిటీలు కమిషన్లు వారు సమర్పించిన నివేదికల ఆధారంగా తప్పుగా ఉన్నది ఏది? తప్పుగా ఉన్న దానిని మాత్రమే గుర్తించండి. అంటే ఒకటే తప్పు. రైట్. రామ్మూర్తి కమిటీ విజ్ఞానయుత మానవ సమాజ దిశ కరెక్టా కాదా? నేను తెలుగులో ఇచ్చాను అంతే. టువర్డ్స్ అండ్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ. రాముడు వెతికాడు టార్చ్ లైట్ వేసి లైట్లో దిశ, ఆ దిశలో వెళ్తున్నాడు. ఇది కరెక్ట్ ఆన్సర్, దానికి తప్పులేదు. మాల్కమ్ ఆదిశేషయ్య టువర్డ్స్ ఏ లెర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ, ఇది గుర్తుపెట్టుకున్నాం. ఆదిశేషయ్య తన శేష జీవితంలో కూడా వర్క్ చేస్తున్నాడు. రైట్. ఎన్పి 1986 విద్యా జాతీయాభివృద్ధి, ఇది తప్పుగా ఉంది. ఎందుకంటే విద్యా జాతీయాభివృద్ధి ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనేటువంటిది అది కొఠారి కమిషన్ యొక్క నివేదిక పేరు. మరి ఎన్పి 1986 యొక్క నివేదిక పేరు ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్స్, అంటే విద్యలో సవాళ్ళు, విధానంలో దృక్పథాలు. కాబట్టి ఈ రెండిటికి మనం నేర్చుకున్నాం. రైట్. యశ్పాల్ కమిటీ భారరహిత అభ్యసనం లెర్నింగ్ వితౌట్ బర్డన్ 1993 3 సార్లు పాలు తాగుతాం కాబట్టి 1993 ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి తప్పుగా ఉన్నటువంటిది మనకి ఇక్కడ చూస్తే కేవలం ఇది మాత్రమే తప్పుగా ఉంది. క్లియర్. నెక్స్ట్ ప్రశ్న, 6వ ప్రశ్న, సాంఘిక జీవనానికి సిద్ధం కాని పిల్లలను, యువతరాన్ని వారు నివసిస్తున్న ప్రత్యేక సాంస్కృతిక రాజకీయ సమాజంలో సరైన సర్దుబాటు చేసుకునేలా సాంఘిక జీవనం గడపడానికి, వయోజన పాత్రలు నిర్వహించడానికి వారికి అవసరమైన తర్ఫీదునిచ్చే ప్రక్రియనే విద్యా ప్రక్రియ అన్నది ఎవరు? కుక్ అండ్ కుక్, దర్క్హెమ్, జాన్ డ్యూయి, రాస్. మరి ఇలా ఉన్నప్పుడు కుక్ అండ్ కుక్ కాదు, జాన్ డ్యూయి కాదు, రాస్. బాగా గుర్తుపెట్టుకుని దర్క్హెమ్. తర్ఫీదును ఇవ్వాలి. తర్ఫీదు అంటే శిక్షణ. ధర తక్కువ తీసుకోవాలి, అంటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న, ఇది సెకండరీ కమిషన్ యొక్క విద్యా లక్ష్యం కాదు. సెకండరీ విద్యా కమిషన్ అంటే మొదలియార్ కమిషన్, దాన్నే మాధ్యమిక విద్యా కమిషన్ అంటారు. మరి దీని యొక్క విద్యా లక్ష్యం కాదు మూర్తిమత్వ వికాసం, 100% దాని యొక్క విద్యా లక్ష్యం. మరి నాయకత్వ శిక్షణ 100% దీని యొక్క విద్యా లక్ష్యం.
మరి ఉపాధి సామర్థ్యాల పెంపు 100% విద్యా లక్ష్యం. మరి అంతర్జాతీయ అవగాహన అనేది తప్పుగా ఉంది. మరి అంతర్జాతీయ అవగాహన అనేటువంటిది ఏ కమిషన్ యొక్క విద్యా లక్ష్యం మిత్రులారా? కొఠారి కమిషన్ యొక్క విద్యా లక్ష్యం. నెక్స్ట్ ప్రశ్న, కింది వాణిలో తత్వవేత్తలు వారు ఇచ్చిన ప్రవచనాలకు సంబంధించి తప్పుగా ఉన్న దానిని గుర్తించండి. స్టార్ట్. విద్య ప్రతి విద్యార్థికి పని బీమా కావాలి, అందుకేనా సంపాదిస్తూ అభ్యసిస్తూ సంపాదించు, నై తాలీం బేసిక్ విద్యా విధానం, వార్తా విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి గాంధీ. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. విశ్వవిద్యాలయాలు గుమాస్తాలను తయారు చేసే కేంద్రం కాదు అన్నది అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు, గుమాస్తా కూడా మొత్తం రాస్తూ ఉంటాడు. కాబట్టి గుమాస్తా అనే పదం వస్తే అంబేద్కర్ గుర్తుపెట్టుకోండి, ఇది కరెక్ట్ ఆన్సర్. విద్య అంటే కేవలం పుస్తకాల నుండి నేర్చుకోవడం కాదు, డిగ్రీలు పాండిత్యం సంపాదించడం కాదు అన్నది ఎవరంటే మీకు తెలుసు, జిడ్డు కృష్ణమూర్తి. ఇది కరెక్ట్ ఆన్సర్. మరి పాఠశాలలు నియమాలకు నిలయాలు కాదు, శీల నిర్మాణ కేంద్ర నిలయాలు అన్నది గీజుబాయి బనేక. నియమాలకు నిలయాలు కాదు, శీల నిర్మాణ కేంద్రాలు. సో బాయ్ ఉన్నాడు, బాయ్ అంటే ఇక్కడ షీ ఉంది, స్త్రీ ఉంది కాబట్టి బాయ్ ఉన్నాడు, అక్కడ అన్నయ్య ఉన్నాడు. మ్యాన్ ఈస్ గవర్నర్డ్ బై ఈజ్ నేచర్, ఇది ఫ్రోబెలా కాదు. ఆన్సర్ వచ్చేసి ఇది రూసో అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ వచ్చేసి రూసో. మరి నీతి సూత్రాలను పరిరక్షించే శక్తి స్త్రీ అన్నది గాంధీ కాదు, ఇది కూడా ఆన్సర్ రూసో అని గుర్తుపెట్టుకోండి. సో మెనీ రూల్స్ ఉంటాయి స్త్రీలకు. నెక్స్ట్, ఉపాధ్యాయుడిని తోటమాలితో విద్యార్థిని తోటలోని మొక్కతో పోల్చిన వ్యక్తి జాన్ డూయి కాదండి. మరి ఎవరు? తోటలోని మొక్కతో ఉపాధ్యాయుడిని వచ్చేసి మనకు తోటమాలితో ఎవరంటే ఫ్రోబెల్. నెక్స్ట్ ప్రశ్న, నెక్స్ట్ ఆప్షన్, ఉపాధ్యాయుడు ఒక నావను నడిపే శక్తి అతనికి అభ్యాసకుల నుండి వస్తుంది అని ఎవరు చెప్పారు? అంటే మరియా మాంటిసోరీ కాదు. మీరు నావ నడపడం ఇలాంటి మాటలు వచ్చినప్పుడు, నావ నడిపేటప్పుడు మనం జాగ్రత్తగా లేకపోతే ప్రాణం పోతుంది. కాబట్టి ఇది జాన్ డూయి అని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ తప్పుగా ఉన్నవి వరుసగా 5, 6, 7, 8 అని గుర్తుపెట్టుకోండి. 5, 6, 7, 8 ఇది ఆప్షన్ రైట్. నెక్స్ట్ ప్రశ్న, కింది వాటి అర్థాలు మరియు మూల పదాలకు సంబంధించి సరైన ఏకైక ప్రవచనం. భౌతిక సామాజిక మేధో ఆధ్యాత్మికత సంబంధితమైన చుట్టూ ఉన్న ప్రపంచం ద్వారా అవగాహన చేసుకోవడమే జ్ఞానం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఒక ప్రవర్తనను నిర్ణయాన్ని తీసుకోవడానికి ఉపయోగపడేది నైపుణ్యం కాదు మిత్రులారా, ఆన్సర్ సమాచారం. సమాచారాన్ని ఉపయోగిస్తూ జ్ఞానాన్ని మార్పిడి చేయగలడమే హేతువు కాదు మిత్రులారా, నైపుణ్యం మిత్రులారా. ఒక సంఘటనకు ముందుగానే సన్నద్ధం కావడం, ఆలస్యంగా ప్రతిస్పందించడమే శిక్షణ కాదు మిత్రులారా, నమ్మకం. హేతువు లేదా విశ్వాసము, నమ్మకం లేదా విశ్వాసం లేదా అభ్యసనను ప్రోత్సహించే ప్రక్రియ, శిక్షణను కాదు మిత్రులారా, బోధనని గుర్తుపెట్టుకోండి. మరి దీంట్లో ఏకైక ప్రవచనం మొదటిది, భౌతిక సామాజిక మేధో ఆధ్యాత్మికత సంబంధితమైన చుట్టూ ఉన్న ప్రపంచం ద్వారా అవగాహన చేసుకోవడం జ్ఞానము అని గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ 1 క్లియర్. క్రింది వాటిలో ఆయా విద్యావేత్తలు తొలిసారిగా ప్రవేశపెట్టిన అంశాలకు సంబంధించి సరికానిది. ఆర్థిక విద్య అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే షుల్ట్జ్, 100% కరెక్ట్. మానవాభివృద్ధి సూచిక అమర్త్య సేన్తో కలిసి ఇది తప్పు. ఎందుకయ్యా అంటే మీకు తెలుసు, మానవాభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని అమర్త్య సేన్తో కలిసి 1990 సంవత్సరంలో పాకిస్తాన్కి చెందిన మహబూబ్ ఉల్ హక్ రూపొందించారు. నెక్స్ట్, మానవ వనరుల అభివృద్ధి నాడ్లర్, ఇది 100% కరెక్ట్. సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలుగా ఆర్థిక శాస్త్రాన్ని విడగొట్టిన వ్యక్తి మార్షల్ కాదండి, రాగ్నర్ ఫిష్. అందుకే చిన్న గుర్తుపెట్టుకోండి, ఫిష్ ముక్కలు మీరు పెద్దగా కొట్టించుకుంటారు, కొంతమంది చిన్న కొట్టించుకుంటారు రైట్. మరి దీంట్లో తప్పుగా ఉన్నవి 2 మరియు 4 అని గుర్తుపెట్టుకోండి, 2 మరియు 4. నెక్స్ట్,
మహిళా ఉత్పాదకతపై మగవారి నియంత్రణ ఇంటిలోనూ బయట పనిచేసే చోట కూడా ఉంటుంది. మహిళలు భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు జీవితాంతం సేవ చేస్తారు. అయితే ఈ భావనను ఎవరు ఏ పేరుతో పిలిచాడు? ఒకటి, కోఫీ అన్నన్ మేల్ కంట్రోల్ సొసైటీ అనే పేరుతో పిలిచాడా? ఇది కాదు. టేలర్ మొగజాతి రీతి ఉత్పాదకత అన్నడా? ఇది కాదు. మెరియా గాటెన్స్ మాతృస్వామ్య రీతి ఉత్పాదకతనా? కాదు. మరి మిగిలిందే సిల్వియా వాల్బీ పితృస్వామ్య రీతి ఉత్పాదకత అనడం జరిగింది. దీన్నే ఎవరంటే సిల్వియా వాల్బీ పితృస్వామ్య రీతి ఉత్పాదకత అని అనడం జరిగింది. సామాజిక చలనశీలత వేగంగా లేదా ఎక్కువగా ఉన్న సమాజాలు ఏమని పిలుస్తారు? సమాజం ఏమని పిలుస్తారు? సంవృత స్థరీకరణ కాదు. సంవృత సమాజాలు కాదు. వివృత స్థరీకరణ కాదు. ఆన్సర్ వివృత సమాజాలు. వివృత సమాజాలు అంటే వేగంగా ఎక్కువగా ఉన్న సమాజాలు ఏమని పిలుస్తారంటే వివృత సమాజాలు. వేగంగా లేకుండా నెమ్మదిగా జరిగితే దాన్ని సంవృత సమాజాలు అంటారు. మరి సంవృత స్థరీకరణ అంటే ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి ఆలస్యంగా మారితే దాన్ని సంవృత స్థరీకరణ అంటారు. వెంటనే మారితే దాన్ని వివృత స్థరీకరణ అంటారు. అంటే ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు మారడాన్ని. సులువుగా మారితే, ఈజీగా మారితే వివృత స్థరీకరణ అంటారు. అదే కొంచెం ఆలస్యంగా లేటుగా మారితే దాన్ని సంవృత స్థరీకరణ అంటారు. ఇక్కడ ఆన్సర్ వివృత సమాజాలు. నెక్స్ట్, చర్యాత్మక పరిశోధన భావనకు సంబంధించి ఇది నిజము కాదు. చర్యాత్మక పరిశోధన ఇంగ్లీష్లో దాన్ని యాక్షన్ రీసెర్చ్ అంటారు. ఈ భావనను స్టీఫెన్ ఎం కోరీ 100% కరెక్ట్. నెక్స్ట్, ఇది సరళత సూత్రంపై ఆధారపడుతుంది. ఇది ఈజీ. తరగతి గదిలో, పాఠశాలలో, విద్యా వ్యవస్థలో ఎదురయ్యే తక్షణ సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించేదే మనకు చర్యాత్మక పరిశోధన. ఇది సరళతా సూత్రంపై ఆధారపడి ఉంటుంది. దీనిని సామూహిక కార్యక్రమంగా పిలుస్తారు. ఉపాధ్యాయులు, విద్యార్థి మరియు తల్లిదండ్రులు అందరూ కలిసి చేయవచ్చు. రైట్. దీనిని తరగతి గది పరిశోధన అని కూడా అంటారు. అయితే ఇక్కడ కనుగొన్నటువంటి ఫలితాలు అందరికీ మనము సార్వత్రీకరణ చేయలేము. ఎందుకంటే అది ఒక పాఠశాల, ఒక తరగతి గదికి సంబంధించినటువంటి అంశం. ఆ రిజల్ట్ను అందరికీ మనం సామాన్యీకరణం చేయలేము. కాబట్టి ఈ పరిశోధన ఫలితాలు పూర్తిగా విద్యా వ్యవస్థలో మార్పు కారణం కావు, కానీ ఇక్కడ అవుతాయని ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పుగా ఉందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, తత్వవేత్తలు వారు రాసిన రచనలు, స్థాపించిన విద్యా సంస్థలకు సంబంధించి తప్పుగా ఉన్న వాటిని ఎన్నుకోండి. రైట్. ఆన్సియన్ ఇండియన్ కామర్స్ గ్రంథ రచయిత అంబేద్కర్ 100% కరెక్ట్. కాము కూర్చొని ఆయన పని ఆయన చేస్తున్నాడు కాబట్టి రాజ్యాంగం త్వరగా బయటికి వచ్చింది. మరి పగటి కళ మాస్టారు అనేది పుస్తకాలు గీజుబాయి బదేకకు మనకు చెప్పాం. మాస్టారుకు పగటి కళ పడింది బాదుషా తిన్నట్టుగా అని. కాబట్టి ఇది కరెక్టే. రూసో కన్ఫెషన్ సో మచ్ కన్ఫ్యూజన్ అని అన్నాం. ఇది కరెక్టే. ప్లేటో రిపబ్లిక్ డే రోజు ఏదైనా రిఫ్రెష్మెంట్ ఇస్తే మనం ఏం చేస్తాం? ప్లేట్లో పెట్టుకొని తింటాం. ఇది కరెక్టే. గాంధీ నయీ తారీఖ్ కరెక్టే. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అంబేద్కర్ పీపుల్స్ కోసం రాజ్యాంగం రాశాడు. మరి దివ్యజ్ఞాన సమాజం అనే పదం ఉంది. దివ్యజ్ఞాన సమాజం అనేటువంటిది పుస్తకాన్ని రాసింది అనిబిసెంట్ జిడ్డు కృష్ణమూర్తి గారిని దత్తత తీసుకుంది. కాబట్టి ఇది తప్పు. ఆన్సర్ చైల్డ్ నేచర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్. చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ ఎవరయ్యా అంటే మనకు జాన్ డూయి కాదు. చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ ఫ్రోబెల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫ్రోబెల్. ఆదర్శ ప్రయోగాత్మక పాఠశాల ఎవరంటే రూసో కాదు, జాన్ డూయి. మీరు ఇతరులకు ఆదర్శంగా ఉండాలంటే జాన్ ప్రాణం పెట్టి చదవాలి. కాబట్టి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఉన్నటువంటి దాంట్లో తప్పుగా 7, 8, 9 ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కలిమి అనగానే లేమి, సుఖము అనగానే దుఃఖము, 1857 అనగానే సిపాయి తిరుగుబాటు లాంటి అంశాలు ఒకేసారి స్ఫురణకు వస్తున్నాయి. మరి మిగతా దానికి అనుబంధంగా ఉన్నాయి గుర్తుకు రావడం. తార్నాక్ అభ్యాసన అనుబంధ నియమాల్లో ఈ నియమాలు, ప్రధాన నియమాలు 3, అభ్యసన నియమాలు కూడా ఉన్నాయి. మనకు మెటీరియల్ పెట్టడం జరిగింది. ఒకసారి ఆలోచించండి. దీన్ని సామీప్యత నియమం అంటారు. సామీప్యత నియమం అంటే ఇట్లా చెప్పగా సుఖం, దుఃఖం, పగలు, రాత్రి, ఈ విధంగా మనకు ఒక అంశం తర్వాత ఒక అంశం దానికి సంబంధించింది గుర్తు. ఆగ్రా అనగానే తాజ్మహల్, ఈ విధంగా గుర్తుకు రావడం. రైట్. పెద్ద కుటుంబంలో ఎక్కువ మందికి ఉద్యోగాలు రావడం, వాళ్ళకు పెళ్లిళ్ళు చేయడం చూసిన ఒక పెద్ద మనిషి
ఎవరో ఒకరి విషయంలో అస్తమానం బాధపడుతూ వారికి కూడా ఉద్యోగం వస్తే పెళ్లి అయ్యేది అని బాధపడడం లాంటి నిరాశతో జీవిస్తూ ఉంటే మనోసాంఘిక వికాస దశల ప్రకారం అతడు అనుభవిస్తున్న సద్గుణం అడిగాను చూడండి. సద్గుణం మరి సద్గుణాలు మీకు అన్నీ తెలుసు. విశ్వసనీయత, ప్రేమ లాంటివన్నీ కూడా మీరు నేర్చుకున్నారు. అయితే ఇక్కడ మేజర్ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఏ సద్గుణం అంటే ఇది సూక్ష్మ బుద్ధి. మీకు ఆ విషయం తెలుసు. మరి నెక్స్ట్ తీసుకుంటే జంగం విశ్వనాథ్ సార్ తన యాప్లో సైకాలజీ మెగా గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తూ టాప్ 10 మార్క్ వస్తే ఎడ్జిటి అభ్యర్థులందరికీ ఉచితంగా ఇస్తా అన్నాడు కోర్స్. అదే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సగం ధరకే కోర్సు ఇస్తానని చెప్పాడు. అదే పండిత్ అభ్యర్థులకు మాత్రం నేను ఏమి ఇవ్వను, మీకోసం మీరు చదవండి, ఇలా ఆశ పెడితే చదవడం కాదు, మీరు ఆశయంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. దీంట్లో ప్రయోగ పద్ధతిలో భాగంగా వీళ్ళని ఏ చెరాలు అని పిలుస్తారు. ఏ చెరాలు ఎవరిని నియంత్రిత సమూహాలు అని పిలుస్తారు. మరి నియంత్రిత సమూహం అంటే ఎలాంటి ప్రయోగ పరిస్థితికి లోను కానటువంటి స్థితిని నియంత్రిత స్థితి అంటారు. నియంత్రిత స్థితికి లోనయ్యే సమూహాన్ని నియంత్రిత సమూహం అంటారు. ఎవరికి ఆశ చూపించలేదు, సింపుల్గా ఇక్కడ పండిత్ అభ్యర్థులకు ఆశ చూపించలేదు. కాబట్టి ఆన్సర్ టాప్ 10లో వచ్చినా కూడా ఎలాంటి ప్రోత్సాహం లేని పండిత్ అభ్యర్థులు నియంత్రిత సమూహాలు అని గుర్తుపెట్టుకోండి. మరి ప్రపంచంలో అతిపెద్ద మూక్స్ ప్లాట్ఫామ్ ఏది? మూక్స్ అంటే ఏమిటి? ఫస్ట్ మూక్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అంటే దీంట్లో అన్ని కోర్సులు ఉంటాయి విద్యకు సంబంధించి. మరి దీంట్లో చూస్తే ఎడ్ఎక్స్, ఉడాసిటీ, ఖాన్ అకాడమీ, కోర్సెరా. ఆన్సర్ వచ్చేసి కోర్సెరా. ఖాన్ అకాడమీ ఇండియాకు చెందినటువంటి అతిపెద్ద మూక్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. అనేక కోర్సులు ఇక్కడ ఉంటాయి. మరి NCFSC 2023 సిఫార్సులకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తుపట్టాలి మీరు. మొదటిది, పాఠశాల సంవత్సరానికి గరిష్టంగా 34 వారాలు, మరి వారానికి 29 గంటలు. దీని గురించి చట్టంలో చాలా క్లియర్గా ఇచ్చాడు. 220 రోజులు అయితే బడికి సంబంధించి 20 రోజులు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొనాలి. 20 రోజులు మనకు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. మూల్యాంకనం అంటే పరీక్షలకు సంబంధించిన అంశాలు. 10 రోజులు దాంట్లోనే బ్యాగులు లేకుండా రావాలి అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది కొత్తది, అప్డేట్ కూడా అయింది. చూడండి, అప్డేట్ కూడా అయింది. నేను మెటీరియల్ కూడా ఉచితంగా పెట్టాను, మీరు నష్టపోతారు. ఎన్నో రోజులు చెప్తున్నాను మెటీరియల్ ఉచితంగా పెట్టాను, చదువుకోండి మారిందని. మరియు ఇది కరెక్ట్ ఆన్సర్. మాధ్యమిక దశలో మొదటి దశ అంటే 9, 10. రెండవ దశ అంటే 11, 12. మరి వాళ్ళు ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి అంటే 9+1 9+1 10. రైట్. ఈ చట్టంలో గల మొత్తం భాగాల సంఖ్య 5, చాప్టర్ల సంఖ్య 26, సెక్షన్ల సంఖ్య 124. నేను క్లియర్గా మెటీరియల్ పెట్టడం జరిగింది, బాగా గుర్తుపెట్టుకోండి. 600 పైచిలకు పేజీలను చదివి మీకోసం అద్భుతంగా సూక్ష్మంగా రాయడం జరిగింది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. అయితే ప్రార్థనా సమయం 15 నిమిషాలు కాదండి, 25 నిమిషాలు. శుక్రవారం ప్రార్థన ఉండదు కాదండి, శనివారం ప్రార్థన ఉండదు. ప్రతి శనివారం ఖచ్చితంగా ఒక పూట బడి కాదండి, ఒక వారం విడిచి మరొక శనివారం ఒక పూట పడి. కాబట్టి తప్పుగా ఉన్నది ఇది. ప్రస్తుత జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ చూడండి, అరుణ్ కుమార్ మిశ్రా. మీరు ఎప్పుడే కానీ చైర్మన్లు మారుతూ ఉంటారు, కాబట్టి మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. NCT చైర్మన్, మనకు NCERT చైర్మన్, ఇట్లా ఈ విధంగా మీరు చూసుకుంటూ ఉండాలి. ఇది మనకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్. మీరందరూ కూడా ఉచితంగా పరీక్షలు రాయండి, ఓపెన్ చేసి పెట్టాము మీకోసమే పరీక్షా పత్రం సిద్ధంగా ఉంది. రాసిన వాళ్ళు లాభపడతారు, రాయని వారు లాభపడలేరు, ఇబ్బంది పడతారు. కాబట్టి ఏం డౌట్ ఉన్నా మన యాప్లో మీరు మెసేజ్ పెడితే మేము స్పందిస్తాము. మీకు ఏ అనుమానాలు సరే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. మనం ప్రతిరోజు టెలిగ్రామ్లో పెడుతున్నాం. అదేవిధంగా ఈ టైంలో మీరు చేయాల్సింది పరీక్షలు రాయడం, పరీక్షలు చేయడం, తప్పులు తెలుసుకోవడం, మళ్ళీ రివిజన్ చేయడం. నా దృష్టిలో రివిజన్ అంటే ముందుకు వెళ్ళడం కాదు, వెనక్కి రావడం. సో మీరందరూ కూడా పరీక్షలు రాస్తారని, క్లాసులు ఉచితంగా వింటారని ఆశిస్తూ డాక్టర్ జంగం విశ్వనాథ్.